హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం టెన్సెస్ యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకోబోతున్నాం. ఈ టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఎస్పెషల్లీ టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి మినిమం 2 or 3 మార్క్స్ అనేవి ఈ టెన్సెస్ నుంచి అడుగుతారు. అండ్ మోర్ ఓవర్ ఈ టెన్సెస్ని మనం బాగా నేర్చుకోవడం ద్వారా మనము వీటికి రిలవెంట్ అయిన టాపిక్స్ తెలుసు కదా, ఏమేమి రిలవెంట్ అయి ఉంటాయి టెన్సెస్కి? ఎస్, క్వశ్చన్ ట్యాగ్స్, ఇఫ్ కండిషన్, వాయిస్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్, అంతేకాకుండా మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా మనకి టెన్సెస్ కూడా కొంచెం కలుస్తాయండి. ఓకేనా? ఇవి కాకుండా టెన్సెస్ని రిలవెంట్గా ఉండి మనకి ఉండే గ్రామర్ టాపిక్స్ అనేవి చాలా ఉంటాయి. సో వాటన్నిటికీ హార్ట్ అనేది ఏంటంటే ఈ టెన్సెసే. సో ఈ టెన్సెస్ని మనం పక్కాగా నేర్చుకోవడం ద్వారా మనకి మిగతావి గ్రామర్ మాడ్యూల్స్ అన్నీ కూడా మనకి చాలా ఈజీ అయిపోతాయి నేర్చుకోవడానికి. సో అంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ని ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనము టెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. వాట్ యూ మీన్ బై అ టెన్స్? అ టెన్స్ విచ్ డీనోట్స్ యూ ద టైమ్ ఆఫ్ ద యాక్షన్. అంటే టెన్స్ అంటే ఏంటి? టెన్స్ అంటే ఏం లేదండి, ఒక యాక్షన్ అనేది ఎప్పుడు జరిగిందో చెప్పుద్ది అంతే. ఒక యాక్షన్ అనేది ఎప్పుడు జరిగిందో చెప్పుద్ది. దీన్ని మీ మ్యాథమెటికల్ ఫార్ములా ప్రకారం ఎలా చెప్పుకోవచ్చు అంటే టెన్స్ ఈక్వల్ టు టైం ప్లస్ యాక్షన్. అర్థమవుతుందండి. అంటే ఒక యాక్షన్ జరిగే టైంని మీకు పర్ఫెక్ట్గా చెప్పేది టెన్స్. ఓకేనా? చాలామంది అంటే మనందరికీ తెలిసిందే ఏమంటారని చెప్పంటే టెన్స్ అంటే టెన్సెస్ 3 గతంలో జరిగిన పని, ప్రస్తుతంలో జరిగిన పని, తర్వాత ఏంటంటే భవిష్యత్తులో జరిగే పనిని తెలియజేస్తానని చెప్పి అంటారు. కానీ ఇంకొంచెం ఒక విషయం ఉందండి, అది కూడా మీకు తెలియజేస్తాను. సో తెలుగులో మనకి డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ఒక నిర్ణీత సమయంలో జరిగిన పనిని తెలియజేసేదే టెన్స్ అని చెప్పని మనం చెప్పుకున్నాం. ఓకేనా? కరెక్టే. అంటే టెన్స్ ఈక్వల్ టు టైం ప్లస్ యాక్షన్ కదా. సో ఎన్ని టెన్సెస్ ఉన్నాయి? హౌ మెనీ టెన్సెస్ వీ హ్యావ్? చెప్పండి. మనందరికీ తెలిసిందే ఎన్ని టెన్సెస్ అండి? ప్రజెంట్ టెన్స్, తర్వాత పాస్ట్ టెన్స్, తర్వాత ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ని ఏమంటాం మనము? ఎస్, ప్రజెంట్ టెన్స్ని ఏమంటామండి? ప్రజెంట్ అంటే ఏంటండి? ప్రస్తుతం. పాస్ట్ అంటే గతం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. అంటే తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అంటాం. అంటే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం. అంటే ఈ 3 టెన్సెస్ అనేవి మనకి ఉంటాయి. కరెక్టే. కానీ మనకి మీరు గమనించినట్లయితే మనం వర్తమాన కాలంలో అంటే ప్రస్తుతంలో మనము ఏ పని ఎప్పుడు చేసామో చెప్పడానికి, పర్ఫెక్ట్గా చెప్పడానికి మళ్ళీ ఈ ప్రజెంట్ టెన్స్ అనేది 4 రకాలుగా డివైడ్ అయిందనమాట. ఎలా అంటే చూడండి, సింపుల్ టెన్స్గా డివైడ్ అయింది, కంటిన్యూస్ టెన్స్గా డివైడ్ అయింది, పర్ఫెక్ట్ టెన్స్గా డివైడ్ అయింది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా డివైడ్ అయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రజెంట్ అంటే ప్రస్తుతం, అంటే ప్రస్తుతం జరుగుతున్న పనినే కాకుండా మనకి ఇందులో 4 రకాల టెన్సెస్ మళ్ళీ ఉన్నాయన్నమాట. అవేంటంటే సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. వీటి గురించి నేను మళ్ళీ మీకు వివరంగా మనం ప్రతి టెన్స్ తెలుసుకునేటప్పుడు నేను మీకు చెప్తాను అనమాట. సో ఇక్కడ ఈ సింపుల్ టెన్స్ని మీరు ఏమనొచ్చు అని చెప్పంటే ఇండిఫినైట్ టెన్స్ అని చెప్పని కూడా అనొచ్చు. ఇండిఫినైట్ టెన్స్ అని చెప్పని కూడా అనొచ్చు. ఓకేనా? ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ఇండిఫినైట్ టెన్స్ అని చెప్పని కూడా మీరు అనొచ్చు. పాస్ట్ సింపుల్ టెన్స్ ఆర్ పాస్ట్ ఇండిఫినైట్ టెన్స్ అని చెప్పని కూడా అనవచ్చు. ఫ్యూచర్ సింపుల్ టెన్స్ ఆర్ ఎల్స్ ఫ్యూచర్ ఇండిఫినైట్ టెన్స్ అని చెప్పని కూడా అనొచ్చు. మీరు దీన్ని సింపుల్గా ప్రజెంట్ సింపుల్ టెన్స్ అని కాకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పని కూడా అనొచ్చండి. మీరు ఎలా పిలిచినప్పటికీ అక్కడ అర్థం అనేది మనకి ప్రజెంట్ సింపుల్ టెన్స్ కిందకే వస్తుంది. ఓకేనా? సో ఇలా ప్రతి టెన్స్ కూడా మనకి ఏంటంటే 4 టెన్సెస్గా డివైడ్ అయింది. అంటే ఒక కాలంలో జరిగిన విషయాలను మీకు పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మరి ఆ కాలాన్ని మనం 4 కాలాలుగా విభజించుకుందాం. ఓకేనా? తర్వాత పాస్ట్ టెన్స్. ఈ పాస్ట్ టెన్స్ని కూడా మనం ఏం చేసామంటే తిరిగి 4 కాలాలుగా విభజించుకున్నాం. ఎలా అంటే సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు గమనించినట్లయితే చూడండి, పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలా మళ్ళీ తిరిగి 4 కాలాలుగా మళ్ళీ విభజించుకున్నాం అనమాట. అదే రకంగా ఫ్యూచర్, అదే రకంగా మనం ఫ్యూచర్ టెన్స్ని కూడా ఫ్యూచర్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలాగా మనం వీటిని డివైడ్ చేసుకోవడం ద్వారా మనకి మొత్తం ఎన్ని టెన్సెస్ వచ్చాయంటే 12 టెన్సెస్ వచ్చాయి. ఎన్ని టెన్సెస్ వచ్చాయి? 12 టెన్సెస్ వచ్చాయి. ఇందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
ప్రతి సింపుల్ టెన్స్ని ఏమంటారు, ఇండిఫినిట్ టెన్స్ అని చెప్పని అంటారు. మరొక చిన్న విషయం ఇక్కడ ఏంటంటే, మీరు గమనించినట్లయితే రూల్స్ అన్నీ కూడా చూడండి, రూల్స్ అన్నీ కూడా ప్రజెంట్ సింపుల్ టెన్స్లో మీకు ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ అనేది మీకు పాస్ట్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ సింపుల్ టెన్స్కి రూల్కి రిలవెంట్గా కనిపిస్తుంది. తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి ఈ రూల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ రూల్సే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి చాలా రిలవెంట్గా ఉంటాయి. అర్థమవుతుంది, కొన్ని చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉంటాయన్నమాట. అదే రకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి తర్వాత రూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా రిలవెంట్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి కూడా ఉంటాయి. అదే రకంగా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఏ రకమైన అయితే రూల్స్ అయితే ఉంటాయో అవే రూల్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఉంటాయన్నమాట. టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్, ఇక్కడ రూల్స్ అంటే ఏంటంటే, మనం హెల్పింగ్ వెర్బ్స్ని ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగిస్తుంటాం, ఆ టెన్స్ యొక్క యూసేజ్ ఏంటి, తర్వాత ఆ టెన్స్లో వచ్చే క్లూ వర్డ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పర్ఫెక్ట్గా మీరు ప్రజెంట్ సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మీరు నేర్చుకుంటే మిగతా రెండు టెన్సెస్ కూడా మీరు నేర్చుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా? సరే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3 టెన్సెస్ అండ్ ఈ ప్రతి టెన్స్లో మనం డివైడ్ చేసుకున్న మళ్ళీ 4 టెన్సెస్ గురించి మీకు అర్థమైందని చెప్పని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం టెన్సెస్ని నేర్చుకోవాలి. మనం ఎలా నేర్చుకోవాలి? ప్రతి టెన్స్ని కూడా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకుంటే ఒక టెన్స్కి ఒక్కొక్క టెన్స్కి కూడా వ్యత్యాసం అనేది మనకి చాలా సులువుగా తెలుస్తుంది. అది మీరు గమనించాలి. అయితే ఒక టెన్స్ని నేర్చుకునే పద్ధతి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ పద్ధతి ప్రకారం నేర్చుకోవడం ద్వారా మనం ఈజీగా అర్థం చేసుకుంటాం, నేర్చుకుంటాం. ఎగ్జామ్లో దానికి రిలవెంట్ బిట్ ఏదైనా వస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేసేసి ఆ బిట్కి ఆన్సర్ అనేది మనము ఈజీగా ఐడెంటిఫై చేసేసి రాసేస్తాం అనమాట. ఎలా అంటే, ఒక టెన్స్ మనం నేర్చుకునేటప్పుడు మొదటగా ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా టెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది నేర్చుకోవాలి. టేక్ ఇన్ ఎగ్జాంపుల్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని చెప్పనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, లేకపోతే సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. కరెక్టే. ఇక్కడ V1 V5 ఏంటి అని మీకు ఒక డౌట్ వచ్చింది కదా, V1 V5 అనే డౌట్ వచ్చింది కదా. సో ఇందుకనే నేను మీ అందరి సౌకర్యార్థం కోసం నేనేం చేశానంటే, ఈ వీడియోస్కి పైన ఫోల్డర్లో నేను దగ్గర ఒక 1000 వెబ్ ఫామ్స్ V1 V2 V3 V4 V5 రూపాలలో, తర్వాత వాటికి తెలుగు మీనింగ్తో సహా నేను మీకు చెప్పడం అనేది జరిగింది. అవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, తర్వాత యూజ్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్. ఇది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఏ హెల్పింగ్ వెర్బ్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి. హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటంటే సహాయక క్రియ. ఏంటంటే సహాయక క్రియ. అదేంటి సార్, సహాయక క్రియలు మనకి దేనికి ఉపయోగపడతాయంటే చెప్తానండి. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ ప్రతి దాంట్లో కూడా ప్రజెంట్ సింపుల్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ప్రతి దాంట్లో కూడా ప్రజెంట్ టెన్స్ ఉంది. మరి దీన్ని ఎలా డివైడ్ చేస్తామంటే సింపుల్గా విత్ ద హెల్ప్ ఆఫ్ మనకి హెల్పింగ్ వెర్బ్స్ ద్వారా. అంటే మనకి వెర్బ్స్ అంటే క్రియ, ఈ హెల్పింగ్ వెర్బ్స్ అంటే సహాయక క్రియలు. అంటే ఈ సహాయక క్రియలు ఈ 4 కాలాలని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తాయి. అర్థమవుతుందండి? ఈ సహాయక క్రియలు ఈ 4 కాలాలని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తాయి. ఇప్పుడు ఇందులో హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తాయి అంటే డూ డస్ వస్తాయి. ప్రజెంట్ సింపుల్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తాయి? డూ డస్లు వస్తాయి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తాయి? యామ్ ఈజ్ ఆర్లు వస్తాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏమొస్తాయి? హ్యాజ్ హ్యావ్లు వస్తాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తాయి? హ్యాస్ బీన్ హ్యావ్ బీన్లు వస్తాయి. అలాగా ప్రతి టెన్స్ ఆ టెన్స్లోని ఖచ్చితంగా మరొక 4 కాలాలని ఖచ్చితంగా డివైడ్ చేయడానికి మనకి హెల్పింగ్ వెర్బ్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత మన స్ట్రక్చర్ సహాయంతో మన వెర్బ్ ఫామ్స్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం అనమాట. ఏ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఏ వెర్బ్ ఫామ్స్, ఆ వెర్బ్ ఫామ్స్ రూపాలు కూడా ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం చాలా సింపుల్ వేగా అనమాట. ఓకే, చాలా సింపుల్ వేలో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వన్, తర్వాత క్లూ వర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదేంటి క్లూ వర్డ్స్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అంటే వీటిని క్లూ వర్డ్స్ అనొచ్చు, లేకపోతే సిగ్నల్ వర్డ్స్ అనొచ్చు, లేకపోతే యాడ్వర్బియల్స్ అని చెప్పని కూడా అనొచ్చు అనమాట. ఈ క్లూ వర్డ్స్, సిగ్నల్ వర్డ్స్, యాడ్వర్బియల్స్ ఇవి బాగానే ఉన్నాయి. వీటి ద్వారా మనకి ఉపయోగం ఏంటని చెప్పి మీరు ఆలోచించుకున్నట్లయితే చూడండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూసేజ్ని బేస్ చేసుకొని క్లూ వర్డ్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ క్లూ వర్డ్స్నే సిగ్నల్ వర్డ్స్ లేదా యాడ్వర్బియల్స్ అని చెప్పి అంటారు. మీకు క్లాస్ చెప్పేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఈ క్లూ వర్డ్ని బేస్ చేసుకొని
మనము ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ని మనం పెట్టుకుంటాం, దాని ప్రకారం స్ట్రక్చర్ మనము మార్చుకుంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ యూసేజ్. ఈ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తాం, దీని యొక్క ఉపయోగం ఏంటి, కంటిన్యూస్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తాం, అదే రకంగా ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఎలా ఉపయోగిస్తాం, దాని యొక్క ఉపయోగం ఏంటి. ఒకే ఉపయోగం ఉండదండి, ప్రతి టెన్స్కి రకరకాల ఉపయోగాలు అనేవి ఉంటాయి. వాటిని ప్రతిదీ కూడా మనం తెలుసుకోవడం ద్వారా ఈజీగా టెన్స్ అనేది ఏంటి, అది దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అందులో ఉండే హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, తర్వాత ఆ టెన్స్ యొక్క వెర్బ్ ఫామ్ ఏంటో కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి మన మార్క్స్ సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఇప్పుడు మీకు గుర్తుంచుకున్నట్లయితే చివరిగా ఎక్సెప్షన్స్ అనమాట. అంటే ప్రతి టెన్స్కి కూడా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో మనకి ఎక్సెప్షన్స్ ఉంటాయి. నేనేం చేస్తానంటే ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, టెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్సెప్షన్స్ మాత్రం నేనేం చేస్తానంటే టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్లో మీకు చెప్తాను అనమాట. ఇలా తెలుసుకోవడం ద్వారా మీకు గ్రామర్ మీద పూర్తి అవగాహన రావడంతో పాటు, అంటే టెన్సెస్ మీద పూర్తి అవగాహన రావడంతో పాటు మీకు ఈ ఎక్సెప్షన్స్పై కూడా మరింత పట్టు అనేది మీకు వస్తుందన్నమాట. ఓకేనా. సరే, చివరిగా నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చూడాలి, మనం ఏంటంటే మరొక ముఖ్య విషయం మనం నేర్చుకోవాల్సింది ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఓకే. తర్వాత సింగులర్స్ అండ్ ప్లూరల్స్ అనమాట. సింగులర్స్ అండ్ ప్లూరల్స్ ఇవన్నీ ఏంటి ప్రొనౌన్స్. ఓకేనా. ఈ ప్రొనౌన్స్లో ఐ అనేది ఇప్పుడు మనకి చూడాలన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది వీటిని ప్లూరల్స్ అంటారు. ఓకే. వియు దేని ప్లూరల్స్ అని చెప్పంటారు. ప్లూరల్ నౌన్స్ని కూడా ఇక్కడ మనము ప్లూరల్స్ అంటాం. తర్వాత హీ, షీట్ సింగులర్స్ని మనం ఏమంటామంటే సింగులర్స్ అని చెప్పని అంటాం. ఏమంటామండి, సింగులర్స్ అని చెప్పని అంటాం. కొన్నిసార్లు మనకి ఐ అనేది ఏంటంటే ఐ అనేది సింగులరే, ఖచ్చితంగా సింగులరే. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి స్ట్రక్చర్లోనూ మనము ఐవి యుద్ధ హీ షీట్లను మనం ఉపయోగించుకొని ఏ ప్రొనౌన్ దగ్గర ఏ హెల్పింగ్ వెర్బ్ మనం ఉపయోగించాలో కూడా మనం తెలుసుకుంటాం. అలా తెలుసుకోవడం ద్వారా మన టెన్స్ యొక్క స్ట్రక్చర్ని ఈజీగా రాసేస్తాం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నేను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఐ దగ్గర మనకి ఏమొస్తుందంటే యామ్ వస్తుంది, వియు దగ్గర ఆర్ వస్తుంది, హీ షీట్ల దగ్గర ఈజ్ వస్తుంది అనమాట, సింగులర్స్ దగ్గర ఈజ్, ప్లూరల్స్ దగ్గర ఆర్ వస్తుంది. అలా మనం ఉపయోగించేస్తాం. ఎలా అంటే చూడండి, ఇక్కడ వియుదే ప్లూరల్స్ దగ్గర ఆర్ వస్తుంది, తర్వాత ఐ దగ్గర యామ్ వస్తుంది, హీ షీట్ మరియు సింగులర్ నౌన్స్ దగ్గర సింగులర్ హెల్పింగ్ వెర్బ్ అయినా మనకి ఈజ్ అనేది వస్తుంది అని నేను మీకు ఇలా చెప్తూ ఉంటాను. సో ఇలా మీరు చెప్పడం ద్వారా, ఇలా నేను చెప్పడం ద్వారా, మీరు వినడం ద్వారా మనం ఆ టెన్స్ యొక్క స్ట్రక్చరు, యూసేజ్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్స్, వెర్బ్ ఫామ్స్, క్లూ వర్డ్స్ యూసేజ్ని తెలుసుకొని మన టెన్సెస్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా. చాలా ఈజీగా మనం నేర్చుకోవడానికి ఇది మీకు మంచి మార్గం అనమాట. సో థ్యాంక్ యూ ఆల్. మనం నెక్స్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండ్ ఫస్ట్ వీడియో ఏంటంటే ప్రజెంట్ సింపుల్ టెన్స్ని మనం నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన అనేది నేను మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకు ఉన్న ఈ 3 టెన్సెస్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్, మళ్ళీ ప్రతి టెన్స్ని మనం 4 కాలాలుగా విభజించి మరొక 4 టెన్స్లుగా డివైడ్ చేసుకున్నాం. అలా 3 టెన్సెస్కి మనం అప్లై చేస్తే మొత్తం 12 టెన్సెస్ అయ్యాయి కదా. ఈ 12 టెన్సెస్లో మొదటగా మనం చెప్పుకునే టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం చెప్పాను కదండి ఆల్రెడీ నేను మీకు, ఒక టెన్స్ని మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ మనం ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకోవాలి, తర్వాత ఆ టెన్స్ యొక్క వెర్బ్ నేర్చుకోవాలి, అదే రకంగా ఆ టెన్స్లో ఉపయోగించే వెర్బ్ నేర్చుకున్న తర్వాత ఆ టెన్స్లో మనం ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్ మనం నేర్చుకోవాలి. తర్వాత ఈ హెల్పింగ్ వెర్బ్స్ గురించి నేర్చుకున్న తర్వాత మనం క్లూ వర్డ్స్ని నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి కూడా నేను చక్కగా ఇలా రాస్తూ మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే దానివల్ల మనకి టైం అనేది కొంచెం వేస్ట్ అవుతుంది అనమాట. నా టైం కాదు, మీ టైం అనేది కొంచెం వేస్ట్ అవుతుంది. సో ఇలా వేస్ట్ అవ్వకుండా ఉండడానికే నేను మ్యాక్సిమం ఎంతవరకు రాయగలను బోర్డు పైన అంతవరకు రాసి నేను ఒక పక్కకి నుంచుంటాను అనమాట. సో మీరు వీడియో చూస్తూ నోట్స్ రాసుకోవచ్చు, లేకపోతే దీన్ని అలాగే వీడియోని పాస్ చేస్తూ కూడా మీరు నోట్స్ రాసుకోవచ్చు. దాని ద్వారా వినటం, నోట్స్ రాయడం ద్వారా కూడా ఏమవుతుందంటే మీ యొక్క గ్రామాటికల్ స్కిల్స్ అనేవి బాగా
పెరుగుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దాం అనమాట స్ట్రక్చర్, ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. యూసేజ్ అనేది నేను లాస్ట్లో చెప్తానండి. ఈ స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇది ఒక స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ బాగానే ఉంది. స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ V1 అంటే ఏంటి? V1 అంటే ఇక్కడ మనకి స్పీక్ అనేది V1, తర్వాత V2 అనేది ఏమవుతుంది? స్పోక్ అనేది ఇక్కడ V2 అవుతుంది. తర్వాత స్పోక్, తర్వాత V3 అనేది ఏమవుతుందంటే స్పోకెన్ అవుతుంది. తర్వాత V4 అనేది ఏమవుతుందంటే స్పీకింగ్ అవుతుంది. తర్వాత V5 ఏమవుతుందంటే V5 ఏమవుతుందండి? స్పీక్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్లో ఇక్కడ మనం ఉపయోగించుకోవాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్లో మనకి ఇక్కడ స్పీక్ అనే ఒక వెర్బ్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్లో మనం ఉపయోగించుకోవాల్సిన వెర్బ్ ఫామ్ ఏంటంటే అక్కడ స్పీక్స్ అని చెప్పనమాట. అంటే చిన్న తేడా ఉంది ఈ రెండింటికి కూడా. అప్పుడు మీకు నెక్స్ట్ అనేది నేను చెప్పేస్తాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే IVUదేలకు తర్వాత ప్లూరల్ నౌన్స్ అంటే రాజేష్ అండ్ రమేష్ అలాంటి పేర్లకు IVUదేలకు రాజేష్ అండ్ రమేష్ అంటే ఒకటి కంటే ఎక్కువ పేర్లు మనం వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ V1 ఫామ్ అనేది మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం, లేకపోతే డూ అనే హెల్పింగ్ వర్బ్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. అందుకనే V1 ఫామ్ లేదా డూ అనే మన హెల్పింగ్ వెర్బ్గా నేను ఇక్కడ రాయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. తర్వాత మిగతావి కూడా ఉన్నాయి. ఓన్లీ IVUదే కాదు కదండి, మిగతావి కూడా ఉన్నాయి కదా. హీ షీట్లు కూడా ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ హీ షీట్ తర్వాత సింగులర్ నేమ్స్. సింగులర్ నేమ్స్ అంటే కేవలం ఒకే పేరు కలిగి ఉండాలి. ఎన్ని పేర్లు? ఒకే పేరు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మనము వీటిని ఉపయోగించుకుంటామంటే ఇక్కడ V5ని ఇక్కడ ఉపయోగించుకుంటాం, తర్వాత లేదా ఇక్కడ డస్ని ఉపయోగించుకుంటాం అనమాట. మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ ఐ స్పీక్, వీ స్పీక్, యూ స్పీక్, దే స్పీక్, రాజేష్ అండ్ రమేష్ స్పీక్ అలా వస్తుంది అనమాట. లేకపోతే ఐ డూ, వీ డూ, యూ డూ, దే డూ, తర్వాత రాజేష్ అండ్ రమేష్ డూ. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఏదైనా ఒక టెన్స్, ఒక సెంటెన్స్ ఐ స్పీక్తో స్టార్ట్ అయిందంటే దానికి అర్థం ఏంటంటే ఆ సెంటెన్స్ 99% లేదంటే ఖచ్చితంగా 100కి 100% మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని అర్థం. మీరు మర్చిపోకూడదు ఇది. ఓకేనా. ఐ డూ అన్నారంటే అది ఏ టెన్స్ అని చెప్పండి? ఎస్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ మీరు గమనించినట్లయితే హీ స్పీక్స్, షీ స్పీక్స్, ఇట్ స్పీక్స్, తర్వాత రాజేష్ స్పీక్స్. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అలా స్టార్ట్ అయిందో దానికి అర్థం ఏంటి? ఏ టెన్స్లో ఉన్నట్టు? ఆ వాక్యం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు అనమాట. లేకపోతే ఇక్కడ చూడండి హీ డస్, షీ డస్, ఇట్ డస్, రాజేష్ డస్. ఇలా ఏదైనా ఒక వాక్యం స్టార్ట్ అయితే అది ఏ టెన్స్లో ఉన్నట్టు? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్లు అనమాట. అది మీరు గమనించాలి. తర్వాత మనం ముందుగానే చెప్పుకున్నాం హెల్పింగ్ వెబ్స్ ఏమొస్తాయండి? ఇక్కడ డూ డస్లో వస్తాయి. ఈ డూ అనేది దేనికి ఉపయోగిస్తాము చెప్పాలి. IVUదే తర్వాత ప్లూరల్ నౌన్స్కి మనం డూ అనేది ఉపయోగిస్తాం. దేనికి ఉపయోగిస్తాం? IVUదే తర్వాత ప్లూరల్ నౌన్స్కి డూ అనేది ఉపయోగిస్తాం. తర్వాత డస్ని ఎక్కడ ఉపయోగిస్తాం? డస్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే హీ షీట్ మరియు సింగులర్ నౌన్స్కి ఉపయోగిస్తాం. డస్ని ఎక్కడ ఉపయోగిస్తాం? హీ షీట్ మరియు సింగులర్ నౌన్స్కి మనం డస్ని ఇక్కడ ఉపయోగిస్తాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఒక ఇవ్వబడిన వాక్యం అనేది ఏ టెన్స్లో ఉందో తెలియజేయడానికి మనకు ఉపయోగపడేవి క్లూ వర్డ్స్, సిగ్నల్ వర్డ్స్, లేదా ఏంటంటే వాటిని ఏమంటారంటే యాడ్వర్బియల్స్ అని చెప్పి అంటారు. అంటే యాడ్వర్బియల్స్ అంటే ఏం లేదండి, ఒక వాక్యానికి అదనపు అర్థాన్ని ఇస్తుంది లేదా ఒక వెర్బ్కి అదనపు అర్థాన్ని ఇస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. అంటే చూడండి మనం చెప్పుకున్నాం కదా, మనం ఏంటంటే ఇప్పుడు ఐ స్పీక్ ఇంగ్లీష్ ఎవ్రీడే అన్నాం అనుకోండి, ఇక ఖచ్చితంగా ఆ సెంటెన్స్ అనేది ఎందులో ఉందండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది అని చెప్పని మనము అర్థం చేసుకోవడానికి ఈ యాడ్వర్బియల్స్ అనేవి, క్లూ వర్డ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అనమాట. సో ఇవేంటంటే సిగ్నల్ వర్డ్స్లో కూడా మనకు పనిచేసి ఆ వాక్యం అనేది ఏ టెన్స్లో ఉందో మనకి తెలుపుతాయి. అంతేకాకుండా మీకు ఇలా బ్లాంక్స్ ఇచ్చినప్పుడు లేదా ఇలా బ్రాకెట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ వెర్బ్ ఫామ్ అనేది మీకు డూ ఆర్ డస్ చెప్పమని చెప్పని అడిగినప్పుడు బేస్డ్ ఆన్ ఈ క్లూ వర్డ్స్ మీరు ఏం చేస్తారంటే ఈజీగా ఆ వెర్బ్ యొక్క
రూపాన్ని మీరు ఇక్కడ రాస్తారు. దేంతో రాస్తారు? హెల్పింగ్ వర్బ్తో సహా మీరు రాసేస్తారనమాట. ఓకేనా? ముందు ముందు ఇంకా బాగా మీకు తెలుస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మీకు ఇచ్చిన క్లూ వర్డ్స్ ఏంటంటే ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఇవన్నీ కూడా మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక సీక్వెన్స్ ఆర్డర్లో రాశాను అనమాట. ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. మీరు నాతో చెప్పుకుంటా ఉంటే, నాతో పాటు మీరు రిపీట్ చేస్తూ ఉంటే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. తర్వాత ఎవ్రీడేని మరొక భాషలో ఏమంటామంటే, మరొక పదంగా డైలీ, ఎవ్రీ వీక్ని వీక్లీ, ఎవ్రీ మంత్ని మంత్లీ, ఎవ్రీ ఇయర్ని మనం ఏమంటామంటే ఇయర్లీ అంటాం. అంటే డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ. ఓకేనా? తర్వాత వన్స్ ఇన్ ఏ డే, వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ ఏ ఇయర్. ఇవన్నీ కూడా క్లూ వర్డ్స్. ఇవి కాకుండా ఆల్వేస్, కామన్లీ, ఫ్రీక్వెంట్లీ, న్యాచురల్లీ, రెగ్యులర్లీ, నార్మల్లీ, తర్వాత యూజువల్లీ, రేర్లీ, అకేషనలీ, నవ్ అండ్ దెన్, సెల్డమ్, ఆఫెన్. సెల్డమ్, ఆఫెన్, ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి అనమాట. సెల్డమ్ అంటే నెగిటివ్ మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఆఫెన్ అంటే తరచుగా అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఏ సెంటెన్స్ చివరైనా సరే మీకు ఇలాంటి పదాలు కనిపించి అది ఇలాంటి పదాలు మీకు కనిపించినట్లయితే ఆ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అని మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో ఈ రకంగా మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని, సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్ అని, తర్వాత V1 అంటే స్పీక్ అని, V5 అంటే స్పీక్స్ అని, ఈ V1ని ఐవియుదే ప్లూరల్స్ తర్వాత ఉపయోగిస్తామని, హీ షీట్ తర్వాత మనం V5ని లేదా డస్ను ఉపయోగిస్తామని, ఇందులో హెల్పింగ్ వర్బ్స్ డూ ఆర్ డస్లు ఉంటాయని, ఇందులో వచ్చిన క్లూ వర్డ్స్ ఏంటంటే ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, డైలీ, వీక్లీ, మంత్లీ, ఇయర్లీ, వన్స్ ఇన్ ఏ డే, వన్స్ ఇన్ ఏ వీక్, వన్స్ ఇన్ ఏ మంత్, వన్స్ ఇన్ ఏ ఇయర్, తర్వాత ఆల్వేస్, కామన్లీ, ఫ్రీక్వెంట్లీ, న్యాచురల్లీ, రెగ్యులర్లీ, నార్మల్లీ, యూజువల్లీ, రేర్లీ, అకేషనల్లీ, నవ్ అండ్ దెన్, సెల్డమ్ అండ్ ఆఫెన్ అని కూడా మనము తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము యూసేజ్ని తెలుసుకోబోతున్నాం. ఆ యూసేజ్లో మనకి ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు మనము ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూసేజ్ అనేది మనం చూద్దాం అనమాట. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు యూసేజ్ని తెలుసుకున్నప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ఒక క్రిటికల్ అనాలిసిస్లో మీరు యూసేజ్ని తెలుసుకున్నట్టయితే ఆ యూసేజ్లోనే మనకి మరికొన్ని గ్రామర్ మాడ్యూల్స్లో ఉన్న రూల్స్ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఇందులో ఈ యూసేజ్లో ఉన్న ఎక్సెప్షన్స్ను కూడా మనం తెలుసుకోవడం ద్వారా మనము ఎగ్జామ్లో ఖచ్చితంగా మనము ఎక్స్పెక్టెడ్ బిట్స్ని కూడా మనం గెస్ చేయొచ్చు అనమాట. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. సో అవి కూడా ఎలా తెలుసుకోవాలని చెప్పంటే, మీరు కొంచెం ఈ విషయాలు మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేనే ఇనిషియేషన్ తీసుకొని నేనేం చేస్తానంటే, నేనే కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, వాటికి ఆన్సర్ చేయండి, జవాబు కూడా నేనే చెప్పేస్తాను అనమాట. ఓకేనా? సో దీని యూసేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూసేజ్ ఏంటంటే, మనకి రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్కి మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా జరిగే పనులు, ప్రతిరోజు జరిగే పనులు. తర్వాత మనకి ఇక్కడ మనకి రెగ్యులర్ రిపీటెడ్ అంటే మన రెగ్యులర్గా జరిగేవి, మన క్రమం తప్పకుండా చేసే పనులు. తర్వాత ఏంటంటే అలవాటుగా జరిగే పనులను తెలియజేయడానికి మనం ఈ టెన్స్ అనేది ఉపయోగిస్తారు. అదే కాకుండా యూనివర్సల్ ట్రూత్స్ అంటే మనకు తెలుసు కదా. తర్వాత జనరల్ ఫ్యాక్ట్స్ కానీ ట్రూత్స్ కానీ మనకు ఎలా చెప్తారో అని చెప్పంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ద్వారానే చెప్తారు. తర్వాత ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్ అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగే పనులను తెలియజేయడానికి కూడా మనకి ఈ టెన్స్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రోవెబ్స్, సేయింగ్స్. ప్రోవెబ్స్ అంటే సామెతలు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా సేయింగ్స్, గ్రేట్ సేయింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి ఇందులోనే చెప్తారన్నమాట. అంటే ఈ టెన్స్లోనే చెప్తారు. తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన విషయం స్టేట్, ఫీలింగ్, ఒపీనియన్, ట్రూత్, తర్వాత ఇంపరేటివ్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు చెప్తానండి. తర్వాత బోర్డుకి నేను ఒకవైపునే నిల్చోవడం ఉండటం వల్ల మీకు ఖచ్చితంగా ఇదంతా కూడా నోట్సేనండి, మీరు నోట్స్ కూడా రాసేసుకోవచ్చు చక్కగా, అదొకటి కూడా మీరు గమనించండి. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే రెగ్యులర్, రిపీటెడ్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాటుగా జరిగే పనులు, క్రమం తప్పకుండా జరిగే పనులు, ప్రతిరోజు జరిగే పనులను మనం తెలియజేయడానికి మనం ఖచ్చితంగా ఉపయోగించాల్సిన టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. గుర్తుంచుకోవాలి. సో దీనికి నేను ఒక 4 ఎగ్జాంపుల్స్ అయితే రాయడం జరిగింది. ఏంటంటే ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ రెగ్యులర్లీ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే రెగ్యులర్లీ అనేది ఒక క్లూ వర్డ్ అనమాట. క్లూ వర్డ్ కావచ్చు, యాడ్వర్బియల్ కావచ్చు. సో దీని ద్వారా మనం గెస్ చేయొచ్చు అనమాట. ఏంటంటే ఇది ఒక సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న వాక్యము అని చెప్పని. నెక్స్ట్ వన్ చూడండి, హీ అకేషనల్లీ
స్పీక్స్ హిందీ. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ హీ వచ్చింది. హీ తర్వాత మనకి V5 అనేది మనం ఉపయోగించుకోవాలి కదా, అందుకనే ఎస్ఆర్ వెర్బ్కి SRS అనేది అక్కడ యాడ్ అయిందనమాట. అయితే అకేషనల్లీ అనేది ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే చూడండి, సాధారణంగా యాడ్వర్బ్స్ అనేది సెంటెన్స్ ఎండింగ్ వస్తుందా? కాదండి. యాడ్వర్బ్ అనేది ఎక్కడ వస్తుంది? మనకి సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వెర్బ్ తర్వాత వస్తుందన్నమాట. కానీ ఇక్కడ డైరెక్ట్గా దీనికి హెల్పింగ్ వెర్బ్స్ అనేవి మనకి పైకి ఏం కనబడట్లేదు కాబట్టి సబ్జెక్ట్ తర్వాత మనకి డైరెక్ట్గా యాడ్వర్బ్ అనేది వచ్చింది, అది మీరు గమనించాలి. తర్వాత షీ ఆల్వేస్ డ్రింక్స్ మిల్క్స్, ఇక్కడ చూడండి షీ ఆల్వేస్ డ్రింక్స్ మిల్క్, ఇది కూడా సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ మనకి యాడ్వర్బియల్ అనేది వచ్చింది. సో దట్ మీన్స్ క్లూ వర్డ్ అనమాట. దే ఆఫెన్ కమ్ టు స్కూల్, వాళ్ళు ప్రతిరోజు అంటే తరచుగా స్కూల్కి వస్తుంటారు. దీన్ని మన రివర్స్లో చెప్పాలంటే దే సెల్డమ్ కమ్ టు స్కూల్. దే సెల్డమ్ కమ్ టు స్కూల్ అంటే వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఒక్కసారి వస్తారన్నమాట, అంటే ఇక ఆల్మోస్ట్ రారు అనే అర్థంలోకి వస్తుందన్నమాట. చూడండి, ఐ గో టు స్కూల్ రెగ్యులర్లీ, నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను. హీ అకేషనల్లీ స్పీక్స్ హిందీ, అతను అరుదుగా హిందీ అనేది మాట్లాడుతూ ఉంటాడు. షీ ఆల్వేస్ డ్రింక్స్ మిల్క్, ఆవిడ ప్రతిసారి అంటే ఎప్పుడు కూడా ఆవిడ ఏంటంటే పాలు తాగుతూ ఉంటుంది. దే ఆఫెన్ కమ్ టు స్కూల్, వాళ్ళు తరచుగా స్కూల్కి వస్తూ ఉంటారు. దే సెల్డమ్ కమ్ టు స్కూల్, వాళ్ళు అంటే స్కూల్కి ఆల్మోస్ట్ రారు అన్న మీనింగ్ అనేది ఇక్కడ వస్తుంది. ఈ రకంగా మనం రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఉపయోగిస్తాం. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాడ్వర్బ్స్ అన్నీ కూడా సెంటెన్స్ చివరనేవి ఉండవు. ఎక్కడ ఉంటాయండి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత ఉంటాయి. మిగతా టెన్స్లో ఎక్కడ ఉంటాయండి? సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉంటాయండి. ఓకేనా? నెక్స్ట్ వన్, యూనివర్సల్ ట్రూత్స్ అండ్ జనరల్ ఫ్యాక్ట్స్. యూనివర్సల్ ట్రూత్స్ అండ్ జనరల్ ఫ్యాక్ట్స్ అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. నేను ఒకవేళ ది సన్ రైజెస్ ఇన్ ద వెస్ట్ అన్నాను అనుకోండి, మీరే అంటారు తప్పు అంటారు. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఇది నిత్య సత్యం కాబట్టి మనం ఖచ్చితంగా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పని మనం చెప్పుకుంటాం అనమాట. తర్వాత కౌ గివ్స్ మిల్క్. కౌ గివ్స్ మిల్క్ అంటే ఆవు పాలిస్తుంది. ఇక్కడ కౌ అనేది సింగులర్ నౌన్ కాబట్టి ఇక్కడ వెర్బ్కి మనం SRS అనేది మనం ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు అనేది ఒక సింగులర్ నౌన్ కాబట్టి ఇక్కడ వెర్బ్కి SRS అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ ద ఈస్ట్ ది సన్ మీరు గమనించినట్లయితే దానే ఆర్టికల్స్ వచ్చాయి. ఓకేనా? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే దిక్కుల ముందు డైరెక్షన్స్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాము. తర్వాత మనము సన్ అనేది ఏంటి? ఒక స్టార్ ముందు మనం ఏం చేస్తామని చెప్పంటే ఆర్టికల్స్ అనేవి దాని ఆర్టికల్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం. ఇక్కడ చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే ఇన్ ద ఈస్ట్, ఇన్ ద వెస్ట్, ఇన్ ద సౌత్, ఇన్ ద నార్త్ అంటే ఈ దా ముందు ఖచ్చితంగా మనకి ఇక్కడ ప్రిపోజిషన్ అనేది రావాలి. జస్ట్ గుర్తుంచుకోండి అంతే, వదిలేద్దాం. ఒకేసారి మనం అన్నీ నేర్చుకునే బదులు ఇలా మనం నేర్చుకుంటే మిగతా వాటికి హింట్గా ఉంటుందన్నమాట, హింట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్ అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోయే పనులు. అంటే మన ఊరికి సీఎం వస్తానని చెప్పన్నారు, సీఎం కానీ పిఎం కానీ వస్తున్నారు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారనమాట. ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్ దాన్ని ఎలా చెప్పవచ్చు అంటే ద పిఎం విజిట్స్ ఏపీ టుమారో. పిఎం అనేది సింగులర్ నౌన్ కాబట్టి ఇక్కడ వెర్బ్కి SRS అనేది ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ద పిఎం ద ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ ఏపీ టుమారో అంటే ఇక్కడ టుమారో అనేది ఇక్కడ ఉపయోగించినప్పటికీ ఇది భవిష్యత్తులో జరిగే పని, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా జరిగే పని కాబట్టి దీనిని ఏమంటారంటే ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్ అని చెప్పని అంటారు. ఈ ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్ను కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి మనకు ఉపయోగపడే టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. అది మీరు గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ ద పిఎం ద సీఎం అనే వాటికి కూడా మనం ఇక్కడ దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. ఇది మీరు జస్ట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఫోర్త్ యూసేజ్ ఏంటంటే ప్రోవెబ్స్ అండ్ సేయింగ్స్ అంటే సామెతలు తెలియజేయడానికి కూడా మనం ఇక్కడ ఏ టెన్స్ ఉపయోగిస్తామంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తాం అనమాట. చూడండి, ఇక్కడ గ్రీడీ బ్రింగ్స్ గ్రీఫ్, దురాశ దుఃఖానికి చీటు. గ్రీడీ అనేది సింగులర్ నౌన్ కాబట్టి ఇక్కడ వెర్బ్కి SRS అనేది ఇక్కడ యాడ్ అయింది. తర్వాత స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఇక్కడ SRS అనేది యాడ్ అయింది. అదేంటి ఇక్కడ స్లో అండ్ స్టడీ రెండు కదా, రెండు నౌన్స్ కలిసి ఉన్నాయి కదా, వెర్బ్కి SRS అనేది ఇక్కడ ఎందుకు యాడ్ అయింది? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను అనమాట. వీడియో పాస్ చేసి ఆన్సర్ చెప్పాలి. సో ఆన్సర్ చెప్పలేకపోయారా? ఇది స్లో అండ్ స్టడీ అనేది ఒక కంబైన్డ్ యూనిట్. ఏంటంటే ఇది ఒక నౌన్ అనమాట, కంబైన్డ్ యూనిట్గా పరిగణిస్తాం అనమాట. సో ఇలా కంబైన్డ్ యూనిట్గా చేసినప్పుడు అంటే రైస్ అండ్ కర్డ్ అలా అనుకోవచ్చు. తర్వాత స్లో అండ్ స్టడీ ఇలాంటివి అనమాట, కంబైన్డ్ యూనిట్స్ అనమాట. ఈ రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే సింగులర్ నౌన్స్గానే మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, ఇంకొకటి ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే అది మనము
ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనకు సహాయక క్రియలుగా మనం డూ అండ్ డస్లు చెప్పుకున్నాం కదా, మరి ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది? దట్స్ మై డౌట్. ఈజ్ ఎందుకు వచ్చింది? దట్స్ మై డౌట్. ఐఎమ్ గోట్ టు క్లారిఫై యువర్ డౌట్ అనమాట. సో దీనికి నేను చెప్పేది ఏంటంటే పర్సనల్గా కావచ్చు, తర్వాత ఇంకేదైనా కావచ్చు, దీనికి ఒక ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ అనేది ఉందన్నమాట. ఏంటంటే మీరు ఎప్పుడైతే స్టేటు, ఫీలింగు, ఒపీనియన్, ట్రూత్. స్టేట్ అంటే స్థితిని తెలియజేసేటప్పుడు, ఫీలింగ్ అంటే మీ యొక్క ఫీలింగ్ని తెలియజేసేటప్పుడు, తర్వాత ఒపీనియన్ అంటే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేటప్పుడు, ట్రూత్ అంటే నిజాన్ని తెలియజేసేటప్పుడు మీకు ఒక స్ట్రక్చర్ అనేది ఉందన్నమాట. సబ్జెక్ట్ ప్లస్ యామీజ్ ఆర్ ప్లస్ నౌన్ అనమాట. ఇది దేని కిందకి వస్తుందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ యామీజ్ ఆర్ ప్లస్ నౌన్ అండి, మధ్యలో వెర్బ్ ఫామ్ లేదు, గుర్తుంచుకోవాలి మీరు. అది సబ్జెక్ట్ ప్లస్ యామీజ్ ఆర్ ప్లస్ నౌన్ వచ్చినప్పుడు అది దేని కిందకి వస్తుందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. మీరు చూసినట్లయితే ఐ యామ్ ఇన్ హైదరాబాద్, మీ యొక్క స్థితిని చెప్తున్నారు. తర్వాత ఐ లివ్ ఇన్ హైదరాబాద్ అయినా అనొచ్చు, లేదా ఐ యామ్ ఇన్ హైదరాబాద్ అయినా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో తర్వాత దే ఆర్ యాంగ్రీ, వాళ్ళు కోపంగా ఉన్నారు. ఇది ఒక నిజం కాబట్టి అనమాట, వాళ్ళ యొక్క ఫీలింగ్. తర్వాత ఇంగ్లీష్ ఈజ్ ఈజీ, ఇంగ్లీషు చాలా ఈజీ. తర్వాత ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ట్రూత్ అనమాట. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఓకే, సో ఇలాంటి మీరు స్టేటు, ఫీలింగు, ఒపీనియన్, ట్రూత్ ఇవి చెప్పేటప్పుడు మీరు సబ్జెక్ట్ ప్లస్ యామీజ్ ఆర్ ప్లస్ నౌన్ పెట్టుకొని మీరు ఉపయోగించినప్పుడు అవి దేని కిందకు వస్తాయి అని చెప్పంటే హెల్త్ ఈజ్ వెల్త్, అలాంటివి దేని కిందకి వస్తాయంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కిందకి వస్తాయన్నమాట. సో ఇవి కాకుండా ఇన్ అడిషన్గా లాస్ట్లో మనకి ఏమొస్తుందంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఆర్డర్స్, రిక్వెస్ట్స్, కమాండ్స్, సజెషన్స్ వీటన్నిటిని తెలియజేసేవి ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనమాట. ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని తెలియజేయడానికి కూడా మనకి ఏ టెన్స్ ఉపయోగపడుతుంది అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది ఉపయోగపడుతుంది. కమ్ ఇన్, గో దేర్, సిట్ హియర్, డోంట్ సిట్ హియర్, డోంట్ స్టాండ్ హియర్. ఓకే, షట్ ద డోర్స్, క్లోజ్ ద డోర్స్, ఓపెన్ ద విండో, డోంట్ ఓపెన్ ద విండో. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనమాట. సో ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయన్నమాట. సో ఈ రకంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క యూసేజ్ని మనం తెలుసుకున్నాం. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనకి దేనికి ఉపయోగపడతాయి అంటే రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే అలవాటుగా జరిగే పనులు, క్రమం తప్పకుండా జరిగే పనులు, తర్వాత ప్రతిరోజు జరిగే పనులు తెలియజేయడానికి ఉపయోగిస్తారు. తర్వాత యూనివర్సల్ ట్రూత్స్, తర్వాత జనరల్ ఫ్యాక్ట్స్ని తెలియజేయడానికి, తర్వాత భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి జరిగే పనులు, ఫ్యూచర్ ఫిక్స్డ్ యాక్షన్స్ తెలియజేయడానికి, తర్వాత ప్రోవెబ్స్ మరియు సేయింగ్, సామెతలు మరియు పెద్ద పెద్ద కొటేషన్స్ తెలియజేయడానికి, అంతేకాకుండా మీ యొక్క స్థితిని, మీ యొక్క ఫీలింగ్స్ని, ఒపీనియన్ని, ట్రూత్స్ని తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తారు. దీనికి ప్రత్యేకమైన స్ట్రక్చర్ ఉంటుంది, అదే సబ్జెక్ట్ ప్లస్ యామీజ్ ఆర్ ప్లస్ నౌన్ అండి. తర్వాత చివరిగా ఏంటంటే ఇంపరేటివ్స్ అంటే ఆర్డర్స్, రిక్వెస్ట్స్, కమాండ్స్, సజెషన్స్ వీటిని తెలియజేయడానికి కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఉపయోగిస్తారు. సో ఈ రకంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్తో పాటు ఉపయోగంతో పాటు మనం అన్నీ కూడా తెలుసుకున్నామండి. సో మీరు చక్కగా నోట్స్ రాసుకుంటూ, మీరు చూస్తూ, మీరు సబ్జెక్ట్ని బాగా డెవలప్ చేసుకోండి. అంతేకాకుండా వీటిపై జనరల్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది నేను పక్క ఫోల్డర్లో మీకు అరేంజ్ చేయడం అనేది జరిగింది. అది కూడా మీరు ఈ వీడియో విన్న తర్వాత మీరు అటు వెళ్ళి చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. మనందరికీ తెలిసిందే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ ప్రస్తుతం, కంటిన్యూస్ జరుగుతూ ఉన్న అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలిపేదే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటే ప్రస్తుతం వృద్ధి చెందుతూ ఉన్న, అంటే మన కళ్ళ ముందు ఏదైనా ప్రోగ్రెసివ్గా కనిపిస్తున్నా సరే, మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతున్నా సరే, అటువంటి పనులను మనం తెలియజేయడానికి మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ప్రోగ్రెసివ్ అన్న కంటిన్యూస్ అన్న రెండింటికి మీనింగ్ అనేది ఇక్కడ ఒకటే. సో యథావిధిగా మనము ఒక టెన్స్ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఆ టెన్స్ యొక్క స్ట్రక్చరు, ఆ టెన్స్ యొక్క వెర్బ్ ఫాము, తర్వాత మనము ప్రొనౌన్స్, తర్వాత మనం ఎటువంటి హెల్పింగ్ వెబ్స్ని ఉపయోగించాలి, ఆ హెల్పింగ్ వెబ్స్ ఏంటి, తర్వాత ఇవ్వబడిన వాక్యం అనేది పర్టికులర్గా ఏదైనా ఒక టెన్స్లో ఉందని గుర్తించడానికి మనకు ఉపయోగపడే యాడ్వర్బియల్స్, క్లూ వర్డ్స్ లేదా మన సిగ్నల్ వర్డ్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. దీని తర్వాత మనం యూసేజ్లోకి వెళదాం. ఓకేనా? మరొక చిన్న విషయం ఏంటంటే గ్రామర్ అనేది చాలా ఈజీ టాపిక్, చాలా 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 ఈజీ టాపిక్ అనమాట. సో ఈ గ్రామర్ అన్ని టాపిక్స్ని కూడా నేను చాలా సులువైన పద్ధతుల ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకున్నాననే భరోసా నేను మీకు ఇస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్తో నా లెసన్స్ అన్ని విని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మీకు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. వాటిలో కూడా మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతూ ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే నేనున్నాను మీకు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, స్ట్రక్చర్ చూద్దాం.
ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఈ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే సబ్జెక్ట్ తర్వాత మనం యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ మనం ఉపయోగించుకుంటాం. వీటిని హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. దీని తర్వాత వెర్బ్ అనేది 4వ రూపంలో ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది అక్కడ ఉంటుంది. సో వెర్బ్ 4వ రూపానికి ఇక్కడ మీరు గమనించినట్లయితే స్పీక్ అనేది మొదటి రూపం, తర్వాత స్పోక్ అనేది వెర్బ్ యొక్క 2వ రూపం, తర్వాత స్పోకెన్ అనేది వెర్బ్ యొక్క 3వ రూపం, తర్వాత స్పీకింగ్ అనేది వెర్బ్ యొక్క 4వ రూపం అనమాట. అంటే ఈ వెర్బ్ యొక్క 4వ రూపాన్ని మనము ఉపయోగించుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ప్రోగ్రెసివ్ టెన్స్కి కూడా మనం వెర్బ్ అనేది 4వ రూపంలోనే ఉంటుంది. ప్రతి ప్రోగ్రెసివ్ టెన్స్ కూడా వెర్బ్ అనేది ఏ రూపంలో ఉంటుందండి? 4వ రూపంలోనే ఉంటుంది. ఎన్ని ప్రోగ్రెసివ్ టెన్సెస్ ఉన్నాయి మనకి? మొత్తం 6 ఉన్నాయి. 6 ఉన్నాయా చెప్పిన ఒకసారి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఈ 3 కాక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఈ 6 టెన్సుల్లో మనం ఉపయోగించే వెర్బ్ ఫామ్ ఏ రూపంలో ఉంటుంది? V4లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో తర్వాత మీరు గమనించినట్లయితే మనం IVU దే, హీ, షీట్, సింగులర్స్ అండ్ ప్లూరల్ నౌన్స్కి మనము ఏ హెల్పింగ్ వెర్బ్స్ మనం ఉపయోగించుకోవాలి? ఐకి యామ్ ఉపయోగించుకోవాలి, తర్వాత VU దే మరియు ప్లూరల్ నౌన్స్కి ఆర్ ఉపయోగించుకోవాలి, హీ, షీట్ మరియు సింగులర్ నౌన్స్కి ఈజ్ అనేది ఇక్కడ ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ స్పీకింగ్ అనే వర్డ్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే చూడండి, ఐ యామ్ స్పీకింగ్, వీ ఆర్ స్పీకింగ్, యూ ఆర్ స్పీకింగ్, దే ఆర్ స్పీకింగ్. తర్వాత రాజేష్ అండ్ రమేష్ ఆర్ స్పీకింగ్, హీ ఈజ్ స్పీకింగ్, షీ ఈజ్ స్పీకింగ్, ఇట్ ఈజ్ స్పీకింగ్, రాజేష్ ఈజ్ స్పీకింగ్. అలా మనం చెప్పుకుంటాం అనమాట. ఇలా చెప్పుకోవడం ద్వారా మనం ఈజీగా మనకి స్ట్రక్చర్పై ఒక అవగాహన అనేది మనకి వస్తుంది. సరే, ఓకే, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్ మనం చెప్పేసుకున్నాం దాని గురించి. తర్వాత ఇవ్వబడిన వాక్యం అనేది ఎగ్జాక్ట్గా ఏ టెన్స్లో ఉంది అని చెప్పడానికి మనకు ఉపయోగపడేవి ఈ క్లూ వర్డ్స్ ఆర్ సిగ్నల్ వర్డ్స్ అండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు కావచ్చు, టెస్ట్ రాసేటప్పుడు కావచ్చు, ఈ క్లూ వర్డ్స్ని బేస్ చేసుకొని మీరు వెర్బ్ యొక్క అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత వెర్బ్ యొక్క రూపాన్ని కూడా మీరు గెస్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇవ్వబడిన వాక్యం అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉంది అని చెప్పడానికి మనకి ఈ సిగ్నల్ వర్డ్స్ అనేవి ఉపయోగపడతాయి. అవి ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్, డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ ఏ నాయిస్, రైట్ నౌ, సీ, లుక్, లిజన్, నౌ. నాతో పాటు చెప్పండి మీరు. దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, టునైట్, టేక్ దిస్ ఈవినింగ్, కీప్ క్వైట్, బీ కేర్ఫుల్, హరీ అప్, నవ్వేడేస్, దీస్ డేస్. అయితే వీటి గురించి నేను చిన్న ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ వీటిలో నుంచే ఎక్కువగా అడుగుతాను అనమాట. మనం చాలామంది ఏమనుకుంటారంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే నవ్వు తర్వాత ఎట్ ప్రజెంట్ అంటారు అంతే. నవ్వు, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్ అని హెల్పింగ్ మనకి సిగ్నల్ వర్డ్స్ వస్తాయని చెప్పి అనుకుంటారు. కానీ మనకి ఖచ్చితంగా వచ్చే సిగ్నల్ వర్డ్స్ ఏంటంటే ఇలాంటి ఎక్కువ ఇస్తారు అనమాట. హరీ అప్, ద బస్ ఈజ్ డాష్, బ్రాకెట్లో మూవ్ అని పెడతారు. హరీ అప్ ద బస్ ఈజ్ డాష్, బ్రాకెట్లో మూవ్ అని పెడతారు. హరీ అప్ ద బస్ ఈజ్ మూవింగ్ అని చెప్పాలన్నమాట. అంటే కీప్ క్వైట్, బీ కేర్ఫుల్, హరీ అప్, నవ్వేడేస్, దీస్ డేస్, తర్వాత దిస్ మార్నింగ్, దిస్ ఆఫ్టర్నూన్, దిస్ ఈవినింగ్, టునైట్, టేక్ దిస్, సీ, లుక్, లిజన్, నౌ, ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్, డోంట్ డిస్టర్బ్, డోంట్ మేక్ ఏ నాయిస్, రైట్ నౌ. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే ఇవి ఒక్కసారి మీరు ఈ సిగ్నల్ వర్డ్స్ని అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ పక్కన మీరు ఈ సిగ్నల్ వర్డ్ మీరు చూసినా సరే మీరు ఇమీడియట్గా మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఎస్, ఈ సెంటెన్స్ అనేది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉంది అని. అలాంటప్పుడే మీరు బిట్ని కరెక్ట్గా గెస్ చేసి ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు దీని తర్వాత మనము యూసేజ్ అనేది మనం చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుందాం. అందులో మనం ఉపయోగించే హెల్పింగ్ వెర్బ్స్, వెర్బ్ ఫాము, తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనం క్లూ వర్డ్స్ని కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ని తెలుసుకుందాం అనమాట. సో ఈ యూసేజ్ ఏంటంటే చాలా సింపుల్ అండి. ఈ టెన్స్ని దేనికి ఉపయోగిస్తారంటే ఏదైనా ఒక పని మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు వాటిని తెలియజేయడానికి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. అంతేకాకుండా డెవలప్మెంటల్ చేంజెస్ మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని తెలియజేయడానికి మనము ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. అది కాకుండా
టెంపరరీ యాక్షన్స్ని తెలియచేయడానికి కూడా మనము ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. టెంపరరీ యాక్షన్స్ అంటే ఏంటి? టీవీ చూస్తూ ఉంటామండి. యాక్చువల్గా మీరు ఏమైనా చేస్తుంటారా? మీ కళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి అనమాట. కానీ జస్ట్ టీవీ కూడా అక్కడే ఉంటుంది, మూవ్ అవ్వదు, కానీ టీవీలో సంథింగ్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి విషయాలను కూడా తెలియజేయడానికి మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాం అనమాట. సో అర్థమైంది కదా? మన కళ్ళ ముందు ఏదైనా ఒక పని జరిగినా, మన కళ్ళ ముందు ఏదైనా ప్రోగ్రెసివ్ యాక్షన్ జరిగినా, తర్వాత డెవలప్మెంట్ చేంజెస్ జరిగినా, మన కళ్ళు ముందు ఏదైనా టెంపరరీ యాక్షన్స్ జరిగినా, వీటన్నిటిని తెలియజేయడానికి మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లేదా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ని ఉపయోగిస్తాం. చాలా ఈజీ టెన్స్ ఇది. తర్వాత దీని ఇంగ్లీష్ డెఫినేషన్ చూద్దాం అనమాట. దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని జరుగుతుంటే దాన్ని తెలియజేయడానికి కూడా మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాం. అంతేకాకుండా దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ డెవలప్మెంట్ చేంజెస్ అండ్ టెంపరరీ యాక్షన్స్. అంటే ఈ రకంగా మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మన కళ్ళ ముందు జరిగే పనులను తెలియజేయడానికి, డెవలప్మెంట్ చేంజెస్ని తెలపడానికి, అదే కాకుండా టెంపరరీ యాక్షన్స్ని తెలియజేయడానికి కూడా మనం ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇందులో ఫస్ట్ మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి సింపుల్గా, ఐ యామ్ రైటింగ్ గ్రామర్ నౌ. నేను ప్రస్తుతం గ్రామర్ని రాస్తూ ఉన్నాను. ఓకేనా? మీరు ఏదైనా ఒక పని ఇలాగా చేస్తూ ఉండే పని అనమాట. అంటే ప్రస్తుతం ప్రజెంట్లో మీరు చేస్తూ ఉన్న పనిని మీరు తెలియజేయడానికి మీరు ఇలా ఈ టెన్స్ని ఉపయోగించవచ్చు. తర్వాత హీ ఈజ్ సింగింగ్ సాంగ్స్ ఎట్ ప్రజెంట్. ప్రస్తుతం అతను పాటలు పాడుతూ ఉన్నాడు. తర్వాత లుక్ సమ్వన్ ఈజ్ కమింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మంది కూడా ఇక్కడే మార్క్స్ అనేది పోగొట్టుకుంటారు, లేదంటే ఎగ్జామ్లో మనకేంటంటే ఫెయిల్ అవుతూ ఉంటారు మా ఆన్సర్ చేయడానికి. లుక్ అనగానే చూడు అంటే అక్కడ ఏదో జరుగుతుంది, చూడు. లుక్ లుక్ సమ్వన్ ఈజ్ కమింగ్, ఎవరో వస్తున్నారు చూడు అని చెప్పి మనం చెబుతూ ఉంటాం అనమాట. అదే రకంగా సి దే ఆర్ ఫైటింగ్. చూడు వాళ్ళు, దే ఆర్ ఫైటింగ్, చూడు వాళ్ళు కొట్టుకుంటున్నారు చూడు అని మనం చెప్పే సందర్భాల్లో వీటిని ఉపయోగిస్తాం అనమాట. సో వీటిని స్ట్రెస్ చేసి మరికొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు చూడండి. లుక్ ఐ యామ్ కమింగ్, చూడు నేను వస్తున్నాను. లుక్ వి ఆర్ గోయింగ్, చూడు మేము వెళ్ళిపోతున్నాము. సి దే ఆర్ ప్లేయింగ్, చూడు వాళ్ళు ఆడుతూ ఉన్నారు. లుక్ సమ్వన్ ఈజ్ కుకింగ్ బిర్యానీ, చూడు కొంతమంది బిర్యానీని ఎవరో బిర్యానీని వండుతున్నారు. అలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? తర్వాత ఇక్కడ మీరు చూడండి, డెవలప్మెంట్ చేంజెస్ కావచ్చు, టెంపరరీ యాక్షన్స్ కావచ్చు, మనము ఒక్కోసారి సెన్స్ అవుతాం, ఒక్కోసారి సెన్స్ అవ్వలేము. అలాంటి వాటిని కూడా చెప్పడానికి అనమాట. చూడండి, ద ల్యాండ్ ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. అంటే ల్యాండ్ ప్రైజెస్ అనేవి ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ అండి, అంటే పెరుగుతూ ఉన్నాయన్నమాట. రోజు రోజుకి ఏమవుతుందంటే పెరుగుతూ ఉన్నాయి. అలా చెప్పే సందర్భంలో కూడా మనం ఇలాగా చెప్పొచ్చు అనమాట. నవడేస్ మనం వీ కెన్ సే దట్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. అంటే పెట్రోల్ ప్రైస్ రోజు రోజుకి ఏమవుతుందండి పెరుగుతూ ఉంది. అలా చెప్పే క్రమంలో కూడా మనం ఈ టెన్స్ని ఉపయోగించవచ్చు అనమాట. తర్వాత ఇచ్చోండి, ఐ యామ్ వాచింగ్ టీవీ. ఇక్కడ ఐ యామ్ వాచింగ్ టీవీ నౌ, నేను ప్రస్తుతానికి టీవీ చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది కూడా టెంపరరీ యాక్షన్ కిందకి వస్తుంది అనమాట. ఇలా మనం చెప్పొచ్చు. సో నేను ఒక 2 చిన్న బిట్లు రాశాను. ఈ బిట్లని మీరు సాల్వ్ చేయండి ఒకసారి వీడియోని పాజ్ చేసి. మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. అఫ్కోర్స్ దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ చెప్పుకుందే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మీరు చాలా ఈజీగా చెప్పేస్తారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే లిసన్. ఈ లిసన్ అనే క్లూ వర్డ్ ద్వారా మాత్రమే మనం ఇక్కడ మనకు హెల్పింగ్ వెర్బ్ని గెస్ చేయగలిగాం. అందుకనే ఇక్కడ మనకి క్లూ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అది మీరు గుర్తుంచుకోవాలి. లిసన్, షీ వచ్చింది కాబట్టి, లిసన్ అనేది వచ్చింది కాబట్టి ఫస్ట్ మనం ఏం గుర్తుంచుకోవాలి? ఎస్, లిసన్ అని వచ్చింది కాబట్టి ఇది ఏ టెన్స్ యొక్క యాడ్ వెర్బ్? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యాడ్ వెర్బ్. ఎస్, ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది? షీ ఉంది. షీ పక్కన మనం ఏం ఉపయోగించుకోవాలి? ఈజ్ ఉపయోగించుకోవాలి. ఎక్స్ప్రెస్ ఉంది. ఎక్స్ప్రెస్కి మనం ఏం చేయాలి? ఐఎన్జీ ఫామ్ అనేది మనం ఉపయోగించుకోవాలి. లిసన్, షీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హర్ థాట్స్. అంటే విను, ఆవిడ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంది అని మనం చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్, హరియప్. ఇక్కడ హరియప్ అనేది మనం చెప్పడం జరిగింది. హరియప్ అని చెప్పంటే త్వరపడు అన్న మీనింగ్ అనేది వస్తుంది. ఈ హరియప్ అని వచ్చినప్పుడు ద బస్ డాష్ మూవ్. ద బస్ డాష్ అంటే ద బస్ తర్వాత మనం ఇక్కడ ఈజ్ పెడతాం. మూవ్కి ఇక్కడ ఏం చేస్తుంది? ద బస్ ఈజ్ మూవింగ్ అని చెప్పని మనము రాసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ద బస్ డాష్ మూవ్ అని చెప్పాను అనుకోండి,
ఓన్లీ అది ఇచ్చారనుకోండి, ఇక్కడ ఎటువంటి యాడ్వర్బ్ ఏమి ఇవ్వకుండా మనకు అర్థం కాదు ఏ టెన్స్లో ఉందో. కానీ ఒక టెన్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మీకు యాడ్వర్బ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే యాడ్వర్బ్స్ మీద నేను అంతా కాన్సన్ట్రేషన్ పే చేసి మీకు నెంబర్ ఆఫ్ యాడ్వర్బ్స్ అనేవి మీకు ఇస్తున్నాను అనమాట. ప్రతి యాడ్వర్బ్ని కూడా చదివి గుర్తుంచుకోండి. తర్వాత ఒక టెన్స్లో ఇచ్చిన బిట్ని సాల్వ్ చేయడానికి మీకు ఖచ్చితంగా యాడ్వర్బ్ మాత్రమే 100% ఉపయోగపడుతుంది. ఇలా యాడ్వర్బ్స్ని మీరు నేర్చుకోవడం వల్ల టెన్సెస్ని చాలా సులువుగా నేర్చుకోవచ్చండి. మరొకసారి ఈసారి చెప్తాను. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే an action which is happening at the time of speaking and to express the developmental changes and to express టెంపరరీ యాక్షన్స్. అంటే ఇది మన కళ్ళ ముందు జరుగుతున్న పనులు లేదా మనం మాట్లాడేటప్పుడు జరుగుతున్న పనులను తెలియజేయడానికి, డెవలప్మెంట్ చేంజెస్ని తెలియజేయడానికి, టెంపరరీ యాక్షన్స్ని తెలియజేయడానికి ఈ టెన్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ టెన్స్ ఎగ్జాంపుల్స్ మీరు చూసారు కదా. ఐకి మనం యామ్ ఉపయోగిస్తాము, తర్వాత వియు దే ప్లూరల్ నౌన్స్కి ఆర్ ఉపయోగిస్తాము, హీ షీట్ మరియు సింగులర్ నౌన్కి మనము ఈజ్ అనేది ఉపయోగిస్తాం అనమాట. ఈ రకంగా ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇందులో మనకి క్లూ వర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ క్లూ వర్డ్స్ని మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. బిట్స్ని సాల్వ్ చేసేటప్పుడు ఈ క్లూ వర్డ్స్ మాత్రం మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక నుంచి మీరు గ్రామర్ అంటే భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నేను మీకు ఉన్నాను కాబట్టి ఏ డౌట్ అయినా సరే నాతో మీరు డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.